ప్రభుత్వాలు మారుతా ఉన్నాయి, పాలకులు మారుతా ఉన్నారు. గత 60-70 ఏళ్ల నుంచి మేము ఇక్కడనే నివసిస్తున్నామంటూ అక్కడ నివాసితులు చెప్తా ఉన్నారు. 60-70 ఏళ్ల నుంచి ఎందుకు ప్రభుత్వాలు ప్రజాప్రతినిధులు నిధులలో ఉన్నారనుకోవచ్చా? ఎందుకు ఇప్పుడే ఈ అంశం తెర మీదకి వచ్చిందంటే ఏం చెప్తారు? అదేనండి, ఇప్పుడు నేను ఒక బ్యాంక్ దగ్గరికి నేను వెళ్ళి ఒక లోన్ కోసం అప్రోచ్ అయినానంటే పర్ఫెక్ట్గా ఈ లైసెన్స్ ఉన్నాయి. ఇంతవరకు మీకు ఐడియా ఉంటుంది. ఒక 10-15 సంవత్సరాల క్రితం 100 గజాల లోపల కనుక ఇల్లు కనుక ఉంటే ఆ ఇంటికి పర్మిషన్ ఇవ్వకపోతుండే ఈ మున్సిపల్ అథారిటీస్. 100 గజాల పైనే ఉండాలని. ఇప్పుడు 100 గజాల లోపల ఇల్లు కట్టుకునేటువంటి కొన్ని ఇల్లు ఉన్నాయి, ఇప్పుడు కొన్ని అవుట్స్కట్స్లో. దాని మీద కనుక రుణం కావాలని కనుక బ్యాంక్ పోతే రుణం ఇవ్వదు. ఎందుకు ఇవ్వదు? నీకు మున్సిపల్ పర్మిషన్ లేదు కాబట్టి. పర్మిషన్ లేకుండా కట్టినావు. ఇప్పుడు హైదరాబాద్లో ఇక్కడ దిల్సుఖ్నగర్ దాటిన తర్వాత హస్తినాపురం కాలనీ, రామకృష్ణాపురం కాలనీలు ఉన్నాయి. ఆ కాలనీలో దాదాపు 5-6 వేల ఇళ్ళు ఉన్నాయి. ఆ 5-6 వేల ఇళ్ళకి రిజిస్ట్రేషన్ లేవు. నోటరైజ్ చేసుకుని మాత్రమే కట్టుకున్నారు. మరి ఇవన్నీ అక్రమ కట్టాలి కదా, ఇప్పుడు అవి కొలగొడతారు వాటిలన్నింటినీ. సో ఇవన్నీ హైదరాబాద్లో ల్యాండ్ రెగ్యులరైజేషన్ యాక్ట్ అండి. ఇవన్నీ కూడా ఎన్నో రకాల అనుమతులు లేనటువంటి కాలనీస్కి రెగ్యులరైజేషన్లో మీరు ఇచ్చినారు కదా. మీరే కదా అక్రమ కట్టడాలకి అనుమతులు ఇచ్చామని మీరే కదా దానిలో పెట్టుకున్నది. మరి ఇవాళ కూల్చడం అనేటటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది? ఇది ఇవన్నీ కూడా అంటే వేలాది ఇళ్ళు కూల్చేస్తారు అట్లా అక్రమ కట్టడాలు. ఇది ప్రభుత్వ స్థలాలు లేకపోతే ఇంకోటి అనేది. సో ప్రజాస్వామ్యంలో ఇటువంటివి కొద్దిగా నివారించాల్సినటువంటి అంశం. మీ ఉద్దేశాలు మంచిది కావచ్చు, భవిష్యత్తులో ఇంకొక అందమైనటువంటి ఐడియల్ సిట్యుయేషన్ ఊహించవచ్చు. కానీ మీరు వెళ్తున్నటువంటి ప్రాసెస్ మాత్రం ప్రజలకు ఇబ్బందులు కలిగించేటటువంటిది, ముఖ్యంగా బ్యాంకులకు ఇబ్బంది కలిగించేటటువంటిది. అవి తిరిగి రానటువంటి లోన్స్ జన్మలో మళ్ళీ మీరు రికవర్ చేయలేము వాటిని. సో ఇవన్నీ కూడా నేను వేల కోట్ల రూపాయలు బ్యాంకులు పోగొట్టుకోవడం అని అంటే ఇది కొద్దిగా ఇబ్బంది కలిగించేటటువంటిది. తప్పనిసరిగా ప్రభుత్వం దీని మీద పునరాలోచన. అనిపిస్తుందా ప్రభుత్వం ఈ యొక్క హైడ్రా లాంటి కూల్చివేతల తరహా ఈ యొక్క ప్రాజెక్టుని తీసుకొచ్చేటప్పుడు బ్యాంకర్స్ను కొంత కన్సల్ట్ చేస్తే బాగుండేది, బ్యాంకర్స్ ఒపీనియన్ తీసుకుంటే బాగుండేది, ఇప్పటికైనా బ్యాంకర్స్తో కన్సల్ట్ అయితే బాగుండేటువంటి ఆలోచన ఏమనిపించిందా? తప్పనిసరిగా బ్యాంకులు కూడా వాదిస్తాయి కదా. మేము అనుమతులు తీసుకున్న తర్వాత చూసిన తర్వాత మాత్రమే మేము రుణాలు మంజూరు చేశాము. సో ఆ రకంగా మీరు ఇవన్నీ చూసి ఉండాల్సిందంటే బ్యాంకుల దగ్గర ఆ మెకానిజం లేదు. ఇప్పుడు బ్యాంకులు గోల్డ్ లోన్స్ ఇస్తాయి. గోల్డ్ లోన్ ఇచ్చిన గోల్డ్కు ఉండేటువంటి ప్యూరిటీ కానీ, ఆ గోల్డ్కు ఉండేటటువంటి మిగతా వివరణలు కానీ బ్యాంక్ దగ్గర లేదు మెకానిజం. అందుకే ఒక అప్రైజర్ని అపాయింట్ చేస్తారు. ఆ అప్రైజర్ ఇచ్చినటువంటి సర్టిఫికేట్ మీద బ్లైండ్గా అవుతారు. కానీ మీరు చూసుకోవాల్సిన వాదిస్తే బ్యాంకుల దగ్గర ఆ రకమైన నైపుణ్యం ఎక్కడి నుంచి ఉంటుంది? ఇప్పుడు కూడా ప్రభుత్వాలు ఇచ్చినటువంటి అనుమతులు, లీగల్గా ఇచ్చినటువంటి ఒపీనియన్, వాటి మీద డిపెండ్ అయ్యి చూసుకోవాల్సినటువంటి కొన్ని అంశాలు రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి ప్రత్యక్షంగా చెక్ చేసుకుని ఈ రుణాలు ఇవ్వబడతాయి. అయినా సరే మీ దగ్గర ఒక రకమైన నైపుణ్యం ఉండాలి, మీరు ఆ బఫర్ జోన్ గుర్తించాలి అని కనుక వారు మాట్లాడితే భవిష్యత్తులో ఇవన్నీ కూడా చాలా కష్టతరమైనటువంటి లోన్లుగా పరిణమించేటటువంటి ప్రమాదం ఉంటాయి. బ్యాంకుల దగ్గర నైపుణ్యం లేవు. సో ఈ రకంగా రేపొద్దున ఆయన ఏ రకంగా మాట్లాడతారు అని తప్పనిసరిగా మా వాదన మేము వినిపిస్తాం, వాళ్ళ వాదన వాళ్ళు వినిపించవచ్చు. చట్ట ప్రకారం వాళ్ళు కరెక్ట్ కావచ్చు. ఇప్పుడు మనకు ఇప్పుడు ఎల్ఐసి మనం పే చేస్తే వెనకాల చిన్న అక్షరాలతో చాలా గైడ్లైన్స్ ఉంటాయి. అవన్నీ మనం చదవం మనం. టర్మ్స్ కండిషన్స్ అనేక మీరు చూసుకుని ఉండాల్సింది, లీగల్గా మీరు చేయాల్సిందని వాదిస్తే మనం చేయగలిగింది లేదు. కానీ కన్వెన్షన్స్ ప్రకారం, ట్రెడిషన్స్ ప్రకారం ఇవాళ బ్యాంకులు ఇచ్చినటువంటి అడ్వాన్సెస్ అనుమతులు ఉన్న కట్టడాలకు మాత్రమే అడ్వాన్సెస్ చేసినారు. ఇవాళ అనుమతులు లేవని మీరు వాదిస్తే మాత్రం తప్పనిసరిగా అది ఇబ్బందులు కలిగించేటటువంటి అంశం. ఇటు బ్యాంకులు తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లోకి వెళ్తాయి, మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబాలు కూడా తీవ్రమైన ఇబ్బందుల్లో పడతాయి. సార్, మీ అసోసియేషన్ తరపున కావచ్చు, ఇంకొన్ని అసోసియేషన్స్ అన్నీ లింకప్ అయ్యి ప్రభుత్వాన్ని కలిసి మాట్లాడే చర్చలు జరిపే అవకాశం ఏముందా త్వరలో? గమనిస్తున్నామండి వీటన్నిటిని కూడా. అసలు ఎన్ని వేల కోట్ల రూపాయలు నష్టపోయినామా అనేటటువంటి దాని మీద మా స్టడీ జరుగుతోంది ఇప్పుడు. సో ఇంకా అందుబాటులోకి రాలేదు, ఎందుకంటే ఇక స్టాప్ అవ్వలేదు కదా. ఇంకా రేపు పొద్దున్న ఇప్పుడు మూసీ పరివాహక ప్రాంతం అని అంటే చాదరఘాట్ నుంచి బయలుదేరితే ఇంకా చాదరఘాట్ ఇంకా ముందుకే ఇక పురాణా పూల్ దగ్గర నుంచి బయలుదేరి కొట్టుకుంటూ పోతే ఎన్ని కొడతారు? అవన్నీ కొట్టుకుంటూ పోతే ఎన్ని కొట్టుకుంటారో చూడాల్సిందే కదా ఇది. సో ఇవన్నీ కూడా మిడిల్ క్లాస్కి మేము ఇచ్చినటువంటి అనేక రుణాలు ఉన్నాయి. మోస్ట్లీ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ ఇస్తాం మేము. సో ఇంకా మేము దాని మీద స్టడీ జరుగుతోంది. ఎన్ని వేల కోట్ల రూపాయల అంచనా నష్టం జరిగింది అనేటటువంటిది తప్పనిసరిగా రిప్రజెంట్ చేస్తాం. రిప్రజెంట్ చేయడం ఇది న్యాయస్థానాలకు పోతాయి కదా, ఇవన్నీ కూడా ఉండేటటువంటివి కావు కదా. సో మేము ఇచ్చినటువంటి రుణాలని రికవరీ చేయాలనంటే అసలు ఆస్తి ఎసెట్టే లేనటువంటి పక్షంలో ఎక్కడి నుంచి మేము రికవరీ చేయాలనేది ప్రధానమైనటువంటి ప్రశ్న. అసోసియేషన్గా మేము తప్పనిసరిగా ప్రభుత్వాన్ని కలుస్తాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.